వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 5వ తరగతి పరీక్షకు సంబంధించిన స్టడీ మెటీరియల్లో భాగంగా ఈవీఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో అతిపెద్ద పుష్పము ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం రఫ్లీషియా. ఈ రఫ్లీషియా పుష్పం అనేది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పుష్పము. తర్వాతి ప్రశ్న, రఫ్లీషియా పువ్వు యొక్క బరువు ఎంత? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం 7 నుండి 10 కిలోలు. ఈ రఫ్లీషియా పువ్వు అనేది 7 నుండి 10 కిలోలు ఉంటుంది. తర్వాతి ప్రశ్న, రఫ్లీషియా పువ్వు యొక్క వాసన ఎంత దూరం వరకు వ్యాపిస్తుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం 2 కిలోమీటర్లు. రఫ్లీషియా పువ్వు యొక్క వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో పెద్ద విత్తనం గల చెట్టు ఏది? ఈ క్రింది వానిలో పెద్ద విత్తనం గల చెట్టు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కొబ్బరి. ఈ కొబ్బరికి పెద్ద విత్తనం ఉంటుంది. కొబ్బరికాయ అనేది పెద్ద విత్తనం అవుతుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది చెట్టు విత్తనం చిన్నదిగా ఉంటుంది. ఈ క్రింది చెట్టు విత్తనం చిన్నదిగా ఉంటుంది. ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం మర్రి. మర్రి యొక్క విత్తనం ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో పువ్వు కానిది ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కాక్టస్. కాక్టస్ అనేది ఎడారి మొక్క. మిగిలినవన్నీ పువ్వులే. ఫ్యాసిఫ్లోరా, బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఇవి పువ్వులు. కాక్టస్ అనేది మాత్రం ఎడారి మొక్క. తర్వాతి ప్రశ్న, మొక్కల్లో విత్తనాలకు మూలం ఏది? మొక్కల్లో విత్తనాలకు మూలం ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం పువ్వు. మొక్కల్లో విత్తనాలకు మూలమైంది పువ్వు. తర్వాతి ప్రశ్న, కుళ్ళిన మాంసం వాసననిచ్చే పుష్పం ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం రఫ్లీషియా. రఫ్లీషియా ఇది కుళ్ళిన మాంసం వాసనను ఇస్తుంది. పెంకుతో కూడిన విత్తనం ఏ చెట్టుకు ఉంటుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆముదం. ఆముదం చెట్టు విత్తనానికి ఎలా ఉంటుంది విత్తనం? పెంకుతో కూడి ఉంటుంది. తర్వాతి ప్రశ్న, విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనవి ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత. ఈ 3 అవసరమే. గింజలు లేదా విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత చాలా అవసరము. తర్వాతి ప్రశ్న, వయ్యారి భామ లేదా పార్థీనియం మొక్క ఏ దేశం నుండి వచ్చింది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం అమెరికా. వయ్యారి భామ లేదా పార్థీనియం పిచ్చి మొక్క అమెరికా నుండి మన దేశానికి వచ్చింది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మెత్తని విత్తనానికి ఉదాహరణ ఏది? మెత్తని విత్తనానికి ఉదాహరణ ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం నువ్వులు. మెత్తని విత్తనాలకు ఉదాహరణ నువ్వులు. తర్వాతి ప్రశ్న, వయ్యారి భామ మొక్క ఏ పంటను దిగుమతి చేసుకున్నప్పుడు మన దేశానికి వచ్చింది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం గోధుమ. వయ్యారి భామ మొక్క గోధుమ పంటను దిగుమతి చేసే సమయంలో అమెరికా నుండి మన భారతదేశానికి వచ్చింది. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వానిలో రైతు మిత్రుడు ఎవరు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం వానపాము. వానపామును రైతు మిత్రుడు అంటారు. ఇది రైతులకు ఉపయోగపడుతుంది. పంటలు పండడంలో ఉపయోగపడుతుంది. రైతులకు మేలు చేస్తుంది. తర్వాతి ప్రశ్న, మొక్కలకు ఉండే ఆకుల్ని తెంపివేస్తే ఏం జరుగుతుంది? ఆప్షన్స్. మొక్క సరిగ్గా పెరగదు. మొక్క సరిగ్గా పెరగదు. మొక్క యొక్క ఆకులను తెంపివేయరాదు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఆకులు ఉంటే మొక్క అంత ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. తర్వాతి ప్రశ్న,
నర్సరీలు అనగా ఏమిటి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం మొక్కల ఉత్పత్తి కేంద్రాలు. నర్సరీలలో వివిధ రకాల మొక్కలను ఉత్పత్తి చేస్తారు. తర్వాతి ప్రశ్న, ఊపిరితిత్తుల మరియు చర్మ వ్యాధులు కలిగించే మొక్క ఏది? ఆప్షన్స్. సరి అయిన సమాధానం వయ్యారి భామ లేదా పార్థీనియం మొక్క. వయ్యారి భామ, దీన్ని ఇంకా ఏమని పిలుస్తారు? పార్థీనియం. వయ్యారి భామ అనే మొక్క వల్ల ఊపిరితిత్తుల మరియు చర్మ వ్యాధులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాతి ప్రశ్న, వయ్యారి భామ లేదా పార్థీనియం మొక్క ఎటువంటిది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కలుపు మొక్క. ఇది ఒక రకమైనటువంటి కలుపు మొక్క. తర్వాతి ప్రశ్న, పటం గీసేటప్పుడు ఏ దిక్కు పైభాగంలో ఉండేలా గీయాలి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఉత్తరం. తర్వాతి ప్రశ్న, దక్షిణానికి మరియు పడమరకు మధ్య గల దిక్కు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం నైరుతి. నైరుతి దిక్కు దక్షిణానికి మరియు పడమరకి మధ్య ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గురుకుల్ సెట్ వీటీజీ సెట్కు సంబంధించినటువంటి ఈవీఎస్లో భాగంగా ప్రశ్నలకు జవాబులను చూసాము. మరిన్ని వీడియోల కొరకు మరియు మరింత సమాచారం కొరకు డిస్క్రిప్షన్ను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.